ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నో వెహికల్ డే కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్ చేశారు. ముందుగా పాలకొల్లు నుంచి ప్రయాణికులతో కలిసి రైలులో విజయవాడకు చేరుకున్నారు. అనంతరం రామవరపాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ తొక్కారు. వరుసగా రెండో వారము ఆయన సైకిల్ యాత్ర చేపట్టారు. తాడేపల్లి సమీపంలో మంత్రికి పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరు ఒకే సైకిల్ పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు నేను రాజధానిని ఆహ్వానిస్తున్నాను, అమరావతిని ఆహ్వానిస్తున్నాను, రాజధాని 30,000 ఎకరాల పైబడి ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో. మళ్ళీ అధికారంలోకి రావడానికి ముందు, ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు కూడా నేను మగాడిని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పింది ఆయన. మరి ఎన్నికలు అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. ఓకే, పోనీ మీరు 3 ముక్కలు అన్నారు. మీరు 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టారా? 5 సంవత్సరాలు ఒక ఇటుక ముక్క పెట్టకుండా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసి మళ్ళీ ఈరోజు 11 సీట్లకి పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతే ఇప్పుడు మావిగాని అని చెప్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి విలువ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే